అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో మాట్లాడడానికి ఇవాళే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. అయితే బీఆర్ఎస్ పార్టీతో సుదీర్ఘంగా ప్రయాణించిన ఆమె ఇవాళ బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి మనం రీజన్ తెలిసి మేడం చెప్పండి, మీరు చాలా అనుబంధం ఉంది బీఆర్ఎస్ పార్టీతో, ఇవాళ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంది? మీరే అంటారు కదా అనుబంధం ఉందని. మేము నిజంగానే 2001 నుంచి ఉద్యమకారులాగా పనిచేస్తున్నాము. మా సార్ గురించి మీకు తెలుసు, శోభన్ రెడ్డి గారి గురించి. నేను కూడా 2001లో కార్పొరేటర్గా పోటీ చేసిన. మాకు సరైన న్యాయం జరగలేదనే ఒక్క మెయిన్ కారణంతో ఉద్యమకారులకి కొంచెం సరైన న్యాయం దక్కలేదనే ఒక దాంతోనే ఇక్కడ రావడం జరిగింది. గత ప్రభుత్వం కూడా అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఇంకా ఈ ప్రభుత్వంలో మాకు అంటే ఒక న్యాయం జరుగుతుందేమో అన్న ఆలోచనతో రావడం కూడా జరిగింది ఇక్కడ. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మీకు డిప్యూటీ మేయర్ గాను సార్కి వచ్చేసరికి రాష్ట్ర అధ్యక్షుడు, కార్మిక శాఖ విభాగం రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చింది. ఆ పార్టీ కూడా మిమ్మల్ని అన్ని విధాలుగా చూసుకున్నది కదా. వాళ్ళు చెప్తా ఉన్నారు అన్ని విధాలుగా మేము చూసుకుంటున్నప్పటికీ కూడా పార్టీ చేంజ్ అవుతూ ఉన్నారని. అన్ని విధాలుగా అంటే మేము అనుకున్నది మాకు సరైన న్యాయం జరగలేదు. అధికారం ఇచ్చిన తర్వాత కూడా బాధ్యతలు సరిగా అప్పచెప్పకపోవడం, అధికారంలోనే ఏమంటారు ప్రోటోకాల్ అయితే ఉంది కానీ దానికి తగ్గ న్యాయం జరగలేదని సరే న్యాయం కోసమని ఇక్కడికి రావడం జరిగింది. అయితే కేవలం అధికారం కోసం మాత్రమే మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అధికారంగా తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. ఉద్యమకారులు చూస్తున్నారు, ఉద్యమకారులు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళకి తగిన గుర్తింపు లేదు. దాని గురించి ఇలా రోడ్డు మీద పడ్డాం. మా ఆస్తులు అమ్ముకున్నాం, మా అన్నీ అమ్ముకున్నాం. మరి ఈరోజు తెలంగాణ గురించి ఎంతోమంది అమరులు అయినరు. వాళ్ళకి ఎవరో ఉన్నారు, ఎవరు తెలంగాణ తెచ్చిన తర్వాత ఎవరో వచ్చి మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, మేము తెచ్చిన వాళ్ళు అయినరు, డబ్బులు ఉన్న వాళ్ళు అయినరు, వాళ్ళు అయినరు. కానీ ఉద్యమకారులు ఎవరు కాలేదు. వాళ్ళ కనీసం కలవడానికి కూడా ఛాన్స్ లేదు. అట్లాంటప్పుడు ఉద్యమంకి వెళ్ళి బయటకు రావడం జరుగుతుంది. అయితే ఇవాళ ఏ హామీతోటి ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు? సీఎం ఏ హామీ ఇచ్చాడు మీకు? మాకు ఏ హామీ అవసరం లేదు. తెలంగాణ ఉద్యమకారులను సీఎం గౌరవం దక్కుతుందని మరి ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ గెలవంగానే, కాంగ్రెస్ పార్టీ గెలవంగానే ఉద్యమకారుల గురించి మాట్లాడారు రేవంత్ గారు. కాబట్టి మరి ఇలా ఉద్యమకారులు కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. మరి దీంట్లో కన్నా మనకు న్యాయం జరుగుతుంది, మనకు గుర్తింపు జరుగుతుందని అని చెప్పి రావడం జరిగింది. అయితే మేడం ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ మీకు మేడం, అయితే ఇంతకుముందు మీరు అందరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరినీ కూడా పార్టీలోకి తీసుకొస్తున్నారు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారు. మీరందరూ కూడా రేపు పొద్దున్న భవిష్యత్తులో మేయర్పై అవిశ్వాసం పెట్టే ప్లాన్ ఏమన్నా చేస్తున్నారా? అది ఇంకా టైం ఉంది, దానికి 4 years తర్వాత అది అప్పుడు ఆలోచిద్దాం, అప్పటి వరకు చూద్దాం. ఇప్పుడైతే అలాంటిది ఏం ఆలోచన లేదు. ఇది మోత శ్రీలత రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీతోటే కొనసాగుతాం, భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీతో ఉంటుందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జాఫర్తో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.